చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ మనకి సుజలాన్ అనమాట. సో సుజలాన్లో ఈరోజు స్లైట్ పాజిటివిటీ కనిపించింది. మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోలో చెప్పుకున్నాం 35 నుంచి 36 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, అక్కడి నుంచి మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మనకి పాజిటివ్ న్యూస్ ఉందన్నమాట. సో క్రిజిల్ వాళ్ళు సో ఏదైతే ఈ పర్టికులర్ సుజలాన్ స్టాక్కి పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చారనమాట. ఏ మైనస్కి అప్గ్రేడ్ అనేది చేశారనమాట. సో ఇది కొంత పాజిటివ్ న్యూస్ అనమాట. అంతేకాకుండా సో రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేశారంటే 32% సో అప్సైడ్ టార్గెట్ని ఇచ్చారన్నమాట. మళ్ళీ కూడా సుజలాన్ అనేది 50 లెవెల్స్కి రీచ్ అవుతుంది, ప్రీవియస్ 50 లెవెల్స్కి రీచ్ అవుతుందని చెప్పారన్నమాట. సో అది కొంత పాజిటివ్ న్యూస్ వల్ల స్లైట్ పాజిటివిటీ మనకి ఈరోజు కనిపించిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు సుజలాన్లో ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అనేది చాలామంది అడుగుతున్నారు అనమాట. రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన వెంటనే స్టాక్ అనేది డైలీ పైకి వెళ్ళిపోదు అనమాట. సో అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు సైడ్లు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక 35 నుంచి 37 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే 32 బిలో అలా స్టాప్ లాస్ లేదా 30 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే రిలయన్స్లో కూడా మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. సో గోల్డ్మ్యాన్ సాచెస్ వాళ్ళు రిలయన్స్కి 54% అప్సైడ్ రేటింగ్ బై రేటింగ్ ఇచ్చారన్నమాట. అందువల్ల ఈరోజు రిలయన్స్ స్టాక్ ఆల్మోస్ట్ 3.5% దాకా కూడా అబోవ్ క్లోజింగ్ అనేది జరిగిందనమాట. ప్రీవియస్ ఏదైతే 3000 లెవెల్ రెసిస్టెన్స్ ఉందో సో ఆ రీజన్ ఈరోజు టెస్ట్ చేసి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ ఇంకా ఫర్దర్గా 3000 పైన సస్టైన్ అయితే కనుక వీళ్ళు చెప్పినట్టు 54% కాకపోయినా 20 to 30% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లైక్ 6 months వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి రిలయన్స్ గురించి అనమాట పాజిటివ్ న్యూస్. అలాగే నెక్స్ట్ స్టాక్ మనకి చాలామంది అడుగుతుంది జియో ఫైనాన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి జియోలో సో ఏదైతే 350 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదు అనుకుంటే సో 300 నుంచి 320 రీజన్స్ మంచి లెవెల్స్. ఒకవేళ పడుతుంటే కనుక ఈ రీజన్కి వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చాలా బెటర్ అనమాట. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి. అలాగే చాలామంది బంధన్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ చాలా కరెక్ట్ అయింది కదా అని చాలామంది అడుగుతున్నమాట. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఆల్మోస్ట్ 8 to 10 days బట్టి స్టాక్ అనేది 180 లెవెల్స్ టెస్ట్ చేస్తుంది, సైడ్ వేస్ క్లోజింగ్ ఇస్తుంది. ఎందుకంటే కనుక ప్రీవియస్గా 180 రీజన్ 175 నుంచి 180 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో ఒకవేళ మీరు కనుక బంధన్ బ్యాంక్లో మీ వ్యూ బాగుండి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక సో ఈ రీజన్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 150 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఈ రెండు రీజన్స్ కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. ఎవరైతే బంధన్ బ్యాంక్లో సో నేను ఒక మీడియం టర్మ్ లైక్ 1 to 1.5 year ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, మినిమం 25 నుంచి 30% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 2 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఈ 2 లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 30 నుంచి 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి బంధన్ బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. మంచి రివర్సల్ అయితే ఖచ్చితంగా కళ్యాణ్ జ్యువెలర్స్లో వచ్చింది. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని కొంతమంది అడుగుతున్నారు అనమాట. ప్రెజెంట్ అయితే సో 420 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈరోజు కూడా మంచి పాజిటివిటీ కనిపించింది స్టాక్లో. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనం 440 నుంచి 450 రీజన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేయండి. రేపు ఒకవేళ బ్రేక్ అయితే కనుక హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. 400 బిలో స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా సరే 420 అబోవ్ 1 day సస్టైన్ అయితే మళ్ళీ కూడా మండే అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక 30-40 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కళ్యాణ్ జ్యువెలర్స్ నుంచి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్లో మంచి రివర్సల్ వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా 8000 లెవెల్స్ తగ్గించి కంటిన్యూస్గా పడిన తర్వాత సో మార్కెట్ని సో ఫర్దర్గా హెవీగా ఫాలో అవ్వకుండా మనకి బజాజ్ ఫైనాన్స్ చాలా డేస్ బట్టి కాపాడుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అందువల్ల స్లోగా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది. పాజిటివ్గా ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎవరైతే F&Oలో ట్రేడ్ చేస్తున్నా సరే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో బజాజ్ ఫైనాన్స్ 7000 పైన సస్టైన్ అయితే మళ్ళీ కూడా మనకి 7500 8000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బజాజ్ ఫైనాన్స్ గురించి. అలాగే డీమార్ట్ గురించి చాలామంది అడుగుతున్నారు. నేను డీమార్ట్లో 3800 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని. సో ప్రెజెంట్ అయితే షార్ప్ ర్యాలీ కనిపించింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డీమార్ట్ గురించి. 4300 4500 రెసిస్టెన్స్ అనమాట ప్రీవియస్గా. ఆ రీజన్స్కి మనకి ప్రెజెంట్ అనేది వచ్చిందనమాట. ఒకవేళ 4500 ఈరోజు టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. ఒకవేళ ఈ రీజన్ కనుక బ్రేక్ అయితే కనుక మనకి మళ్ళీ కూడా 4800 లెవెల్స్ దాకా కూడా మనం వెళ్ళొచ్చు. అలాగే 5000 లెవెల్స్ కూడా ఈజీగా మనకి వెళ్ళొచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి. 4500 పైన సస్టైన్ అయితే కనుక సో 4800 నుంచి 5000 లెవెల్స్ నెక్స్ట్ లెవెల్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి డీమార్ట్ గురించి గైస్. అలాగే చాలామంది ఒలెట్రా గురించి అడుగుతున్నారు. ఈరోజు ఆల్మోస్ట్ స్టాక్ 8 to 9% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఎందుకు ఈ ర్యాలీ కనిపించిందంటే ప్రీవియస్గా
రెసిస్టెన్స్ 1800 రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో పాజిటివిటీ అయితే కనిపించింది. 1850 నుంచి 1900 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవ్రీ 150 పాయింట్స్ దగ్గర మన టార్గెట్స్ ఉన్నాయన్నమాట. సో రెసిస్టెన్స్ ఉన్నాయి 2200 లెవెల్స్ దాకా కూడా ర్యాలీ కంటిన్యూ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఒలెక్ట్రా గురించి అనమాట. అలాగే చాలామంది ఐఆర్ఈడీలో స్లైట్ రివర్సల్ వచ్చింది, బట్ ఈ రోజు అయితే ఫాల్ అయిందనమాట. సో ఐఆర్ఈడీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక 125 నుంచి 130 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. అలాగే 100 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే ప్రెజెంట్ అవాయిడ్ చేయండి. బెటర్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక ఈ 2 రీజన్స్ దగ్గర అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. షూర్గా ఇది మనకి లాంగ్ రన్లో మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. సో ఇది మనకి ఐఆర్ఈడీ గురించి అనమాట. అలాగే చాలామంది ఎస్జేవిఎన్ గురించి అడుగుతున్నారు. ఎస్జేవిఎన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 120 నుంచి 130 రీజన్స్ ఈ రీజన్లోనే ట్రేడ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే బెటర్ వెయిట్ ఫర్ 150 నుంచి 120 ఈ రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని 130 లెవెల్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఈ మిడిల్లో బై చేయకండి. ఈ మిడిల్లో బై చేస్తే ఏమవుతుందంటే ఎయిదర్ మనకి టార్గెట్ పైకి వెళ్తే కనుక ఓకే ప్రాబ్లం లేదు, బట్ రివర్సల్ వచ్చేస్తే కనుక ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ అనమాట. అందువల్ల మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే వెయిట్ ఫర్ 115 to 180 లెవెల్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోండి. సో రివర్సల్ వచ్చిన తర్వాత 130 టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మిడిల్లో అయితే ప్రెజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి గైస్. సో ఇది మనకి ఎస్జేవిఎన్ గురించి అనమాట. అలాగే కేపీఐ గ్రీన్ గురించి చాలామంది అడుగుతున్నారు. కేపీఐ గ్రీన్ సో ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే కనుక ఇక్కడ మనకి అంత స్ట్రాంగ్ పాజిటివిటీ ఏమీ కనిపించట్లేదు. 1450 నుంచి సో 1500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రీజన్లో స్మాల్ క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. అలాగే 1200 నుంచి 1250 రీజన్స్ మధ్యలో ఇంకొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ పర్పస్ అయితే కనుక ఈ 2 రీజన్స్లో అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్ మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. రిలయన్స్లో టార్గెట్ అప్గ్రేడ్ చేశారన్నమాట. జియో ఫైనాన్స్ ప్రస్తుతం 350 రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. అది బ్రేక్ అయితే యాడ్ చేసుకుని లేదా వెయిట్ ఫర్ 300 to 320 లెవెల్స్. అలాగే బంధన్ బ్యాంక్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది. లాంగ్ టర్మ్ పర్పస్ లైక్ 1 to 2 ఇయర్స్ వ్యూ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి డిస్కస్ చేస్తాం. బజాజ్ ఫైనాన్స్ మంచి పాజిటివ్ ఉంది. డీమార్ట్ కూడా పాజిటివ్ ఉందన్నమాట. ఒలెక్ట్రా, ఐఆర్ఈడీఏ, ఎస్జేవిఎన్, కేపీఐ ఈ స్టాక్స్ అన్ని గురించి కూడా డిస్కస్ చేస్తామంట. అలాగే మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం. లేదు మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మనం వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ కూడా జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈక్విటీలో ఈరోజు మేము మంచి ట్రేడ్స్ తీసుకున్నాం. సో ఏదైతే రమా స్టీల్లో ఆల్మోస్ట్ మేము 7-8% తీసుకున్నాం అనమాట. అలాగే ఇంకో స్టాక్లో కూడా మేము 7% తీసుకున్నాం అనమాట. మంచి స్టాక్. సో స్టాక్ నేమ్ వచ్చేసరికి సో గ్రావిటీలో కూడా మేము మంచి ప్రాఫిట్ అనేది తీసుకున్నాం అనమాట. ఈరోజు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నిఫ్టీలో కూడా నిఫ్టీ సిలో 50% బుక్ చేసాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.